హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అండ్ దిస్ ఇస్ దివ్యశ్రీ. సో మనము ఇంటర్ తర్వాత రైట్ డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్ తర్వాత వాళ్ళ చేతికి డిగ్రీ వచ్చినాక అందరూ ఫీల్ అయ్యే విషయం ఏంటి అని అంటే మనం రైట్ డెసిషన్ తీసుకోలేదేమో అని ఫీల్ అవుతారు. సో అంతా అయిపోయాక రైట్ డెసిషన్ తీసుకోలేదని ఫీల్ అవుతే ఏమొస్తుంది. సో ఇప్పటి నుంచి ఇంటర్ తర్వాత ఇటువంటి యూనివర్సిటీని చూస్ చేసుకుంటున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్ అనేది జస్ట్ డిగ్రీ మాత్రమే కాదు, ఇట్స్ లైక్ అబౌట్ రైట్ స్కిల్స్ అండ్ రైట్ ఎక్స్పోజర్ అని చెప్పొచ్చు. సో అలాంటి విజన్తో ముందుకెళ్తున్న యూనివర్సిటీ సంజయ్ గోడావట్ యూనివర్సిటీ. ఇది కొల్హాపూర్ మహారాష్ట్రలో ఉన్న యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీ. సో ఇంజనీరింగ్కి సంబంధించి ఇప్పుడు చాలా కోర్సెస్ వచ్చాయి. అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ ఏంటి, ఈ కోర్సెస్ తీసుకుంటే ఫర్దర్గా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సో ఇలాంటి వాటన్నిటి మీద కూడా ఈ యూనివర్సిటీ చాలా ఫోకస్ చేస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మనం వేరే యూనివర్సిటీస్లో చూస్తే ఓల్డ్ కరికులం యూజ్ చేస్తూ ఉంటారు, అవుట్డేటెడ్ సిలబస్ ఉంటుందంతా. బట్ ఇక్కడ మాత్రం ఎవ్రీ ఇయర్ లేటెస్ట్ అప్డేటెడ్ కరికులం ఉంటుంది. అండ్ అట్లాగే వీళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాక దే కెన్ డూ ఎనీథింగ్. అంటే వాళ్ళని కెరీర్ రెడీ ప్రొఫెషనల్స్గా ఈ యూనివర్సిటీ తయారు చేస్తుంది. మీకు కానీ మీ పిల్లలకు కానీ ఈ యూనివర్సిటీ గురించి ఇన్ని విషయాలు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా డౌట్స్ ఉంటాయి. మేడం, మరి యూనివర్సిటీ గురించి ఇన్ని విషయాలు చెప్తున్నారు, మరి దీంట్లో అడ్మిషన్ ఎలా తీసుకోవాలి, మాకు ఏ కెరీర్ సూట్ అవుతుందో, అంటే మాకు ఏ కోర్స్ సూట్ అవుతుందో మాకు ఎలా తెలుస్తుంది, సో ఇలాంటి డౌట్స్ అన్నీ మీకు ఉంటాయి కదా. సో ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మనతో అడ్మిషన్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా యూనివర్సిటీ గురించి ఆల్మోస్ట్ చెప్పాక మ్యాక్సిమం రీసెర్చ్ చేస్తారు. ఈ రోజుల్లో రీసెర్చ్ చేయకుండా ఎవరు అంత ఈజీగా డెసిషన్ తీసుకోవట్లేదు. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా రైట్ డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవును. అండ్ ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ చూస్తుంటే నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఎలా ఉంది ఇలా ఉంది అని చెప్పి మాటలు చెప్పేవాళ్ళు ఎస్ ఉంటారు. ఎస్. బట్ అది అక్కడ కనిపించాలి. అంటే ఇంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాము, మనకి 4 ఇయర్స్ మనం ఇంజనీరింగ్ బయటికి వచ్చాక మనం ఎలా తయారవుతాం అన్న కాన్ఫిడెన్స్ స్టూడెంట్స్లో ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, మన సంజయ్ గోడావట్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు, ఎస్. ఇంజనీరింగ్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని వింటున్నాను. సో వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు ఇంజనీరింగ్ వైపే అంతమంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇట్స్ సింపుల్ క్వశ్చన్ అండి. మ్మ్. మీరు చూస్తున్న వెనక వీడియోస్ చూశారు అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. అండ్ అలాగే బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, అండ్ వాళ్ళకి ఫెసిలిటీస్ కానివ్వండి. మ్మ్. అండ్ దాంతోపాటు మెయిన్గా ఏంటంటే ఇంజనీరింగ్లో ఉన్న ప్యాటర్న్ ఆఫ్ డిఫరెంట్ కోర్సెస్ అనేది ఉంటాయి అనమాట. లైక్ సిఎస్సి అవ్వచ్చు, లేదా ఏరోనాటికల్ ఈసీఈ అవ్వచ్చు, సిఎస్సిలో ఉన్న స్పెషలైజేషన్, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. మ్మ్. దానికి సంబంధించిన ల్యాబొరేటరీస్ అనేది ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నా కూడా మనం చూడొచ్చు అనమాట. అవును. సో ఇక్కడ యూనివర్సిటీలో ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు మన యూనివర్సిటీ వచ్చి లిమిటెడ్ ఇంటేక్ సీట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉందన్నమాట. Yes, అవును. సో మ్మ్. దట్ ఈస్ ద చూసింగ్ ఇంజనీరింగ్ సంజయ్ గోడావత్ యూనివర్సిటీ. Yeah. ఓన్లీ లిమిటెడ్ సీట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. ఎందుకంటే మనం బల్క్ స్టూడెంట్స్ తీసుకొని వాళ్ళకి మనం ప్లేస్ చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు కదా. అవును. సో లిమిటెడ్ సీట్సే తీసుకోవటం, ఈచ్ స్పెషలైజేషన్కి కానీ జనరల్ కోర్సెస్కి కూడా. సో దానివల్ల సంజయ్ గోడావత్లో మెయిన్గా ఈ స్ట్రీమ్ మీద ఎక్కువగా తీసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారనమాట. సో మీరు అంటున్నారు లిమిటెడ్ సీట్స్ మాత్రమే Yes, అంటున్నారు. yes. కొన్ని యూనివర్సిటీస్ చూస్తాము 1000 అడ్మిషన్స్ అంటారు, 1500 అడ్మిషన్స్ అంటారు, అంటే నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ తీసుకుంటారు. బట్ మీరు మాత్రం పర్టికులర్గా 300 అంటే 300, 400 అంటే 400 లిమిటెడ్ అడ్మిషన్స్ మాత్రమే ఎందుకు Yes. తీసుకుంటున్నారు? ఎందుకంటేనండి ఇక్కడ థింగ్ ఒకటేనండి, ఎంతమందిని మనం తీసుకుంటున్నామో వాళ్ళకి ఏ విధంగా ఎలాంటి కరికులం అనేది ప్రొవైడ్ చేస్తున్నాము, అండ్ దాంతోపాటు ఎలాంటి వాళ్ళకి ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము, ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకొని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అనమాట, యాజ్ పర్ ద గైడ్ లైన్స్. సో దానితో పాటు ఎప్పుడైతే కోర్స్ కంప్లీట్ అవుతూ ఉందో వాళ్ళకి ఆ కరికులం సంబంధించి నాలెడ్జ్ అనేది వాళ్ళకి అందించగలగాలి, అండ్ దాంతోపాటు ప్లేస్మెంట్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వగలగాలి. సో ప్రతి స్టూడెంట్కి కూడా అంటే ఏదో జాయిన్ అయిపోయి మేము ఓన్లీ ఎగ్జామ్స్లో ఉంటాము అంటే అలా ఎవరికి రాదు. బట్ 100% ఖచ్చితంగా నేను చదువుతున్నాను, లేదా అన్ని రకాల అటెండెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాను, అన్ని క్లబ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాను, కొన్ని కోర్సెస్ నేర్చుకుంటున్నాను, డ్యూల్ స్పెషలైజేషన్ తీసుకున్నాను అని ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా యూనివర్సిటీతో కొలాబరేషన్ అయిన కంపెనీస్ ఆల్మోస్ట్ 350+ MNCs ఉన్నాయి.
ఇంక్లూడింగ్ ఐటీ లేదా నార్మల్ కానివ్వండి అన్నీ కూడా, ఏవియేషన్ సైడ్ కానివ్వండి అన్ని రకాలుగా కూడా. సో అందరినీ కూడా బిలో యావరేజ్ స్టూడెంట్ని కూడా లిమిటెడ్ ప్యాకేజ్ కైనా ప్లేస్ చేయడానికి చూస్తుంది ఈ యూనివర్సిటీ. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ టేకింగ్ ఏ లిమిటెడ్ సీట్స్ ఫర్ ఈచ్ స్పెషలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కోర్ సిఎస్సి తీసుకుంటే హార్డ్లీ 180 సీట్స్ అలా తీసుకుంటుంది యూనివర్సిటీ. అండ్ అందులో స్పెషలైజేషన్కి ఈచ్ స్పెషలైజేషన్కి 60 సీట్స్ అనేది లిమిటెడ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే 120 సీట్స్ లిమిటెడ్ తీసుకోవడం. సో ఇట్లాగా ఓవరాల్గా తీసుకున్నా కూడా 350 to 450 సీట్స్ అనేది మాత్రమే తీసుకోవడం అన్ని స్పెషలైజేషన్లో, నాట్ ఓన్లీ ఇన్ సిఎస్సి, నాట్ ఓన్లీ ఇన్ ఏరోనాటికల్, అన్ని రకాల స్పెషలైజేషన్ కూడా ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. లిమిటెడ్ స్టూడెంట్స్ ఉండడం వల్ల కూడా ఫ్యాకల్టీ స్టూడెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక 60 మంది ఉండే క్లాస్ రూమ్ని హ్యాండిల్ చేయటం ఒకటి, 600 మంది ఉండే క్లాస్ రూమ్ని హ్యాండిల్ చేయడం అనేది ఒకటి, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. సో ఆ కండిషన్ బేస్ చేసుకొని అట్ ద సేమ్ టైం ఈవెన్ 60 బ్యాచ్ అనేది మనం తీసుకున్నా కూడా ఆ 60 బ్యాచ్లో కూడా 20 బ్యాచ్గా డివైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ 20 బ్యాచ్కి మళ్ళీ అగైన్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీ కొన్ని క్లబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ 20 బ్యాచ్ వెళ్ళి మళ్ళీ ఆ క్లబ్స్లో అంటే ఆ బ్యాచ్ వైజ్గా ఆ క్లబ్స్ యూటిలైజ్ చేసుకోవడం, అండ్ దాంతోపాటుగా ఏదైనా ఇండస్ట్రియల్ విజిటింగ్స్ ఉన్నా లేకపోతే ఇంటర్న్షిప్స్ ఉన్నా అలా బ్యాచ్ వైజ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని హ్యాండిల్ చేయడం ఈజీ కదా. సో దట్ ఈస్ ద రీజన్, ఆ ఒక్క రీజన్ తోటి మనం ఇలా చేస్తున్నాం అనమాట. గాట్ ఇట్. అండ్ యూనివర్సిటీ వీడియోస్ చూసినప్పుడు, నేను లైవ్లో చూడలేదు బట్ యూనివర్సిటీ వీడియోస్ చూసినప్పుడు అయితే నిజంగా యూనివర్సిటీ ఎంత బాగుందండి. ఏ యుఎస్లోనో యూకేలోనో ఉన్న టాప్ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. వెల్ లష్ గ్రీన్ క్యాంపస్ నిజంగా చాలా. ఎందుకంటే మీరు బయట ఉన్నంత గేట్ బయట ఉన్నంత వరకు ఉన్న మీ మూడ్ వన్స్ ఎంటర్ టు ద క్యాంపస్ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. ఆ పీస్ఫుల్నెస్ కానివ్వండి, ఎందుకంటే 165 ఎకరాల సుదీర్ఘమైన విస్తీర్ణంలో ఉన్న క్యాంపస్ అనమాట. సో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, డిజిటలైజ్డ్ క్లాస్ రూమ్, డిజిటల్ ల్యాబొరేటరీస్, లైబ్రరీస్. సో వీళ్ళకి ఇన్ని రకాలుగా ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. అండ్ దాంతోపాటు చూసుకుంటే ఈ స్టూడెంట్కి కావాల్సిన ఫెసిలిటీస్ లైక్ హాస్టల్ అండ్ అకామిడేషన్ కానివ్వండి ఇట్లాగా. అండ్ దాంతోపాటు స్పోర్ట్స్ ప్రకారంగా చూడండి గ్రౌండ్, క్రికెట్ స్టేడియమే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీంతోపాటు హార్స్ రైడింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్స్, ఇండోర్ టెన్నిస్ కోర్ట్స్ ఇట్లా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రతి స్టూడెంట్కి తన కెరీర్లో కావాల్సింది ఏదైతే ఉంటుందో అన్నిటినీ కూడా ఇవ్వటానికి అనేది ముందుకు వస్తుంది యూనివర్సిటీ. సో అటు ఎడ్యుకేషన్ అండ్ మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా రెండు చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. అది ఇంపార్టెంట్ కదండి. సో వీఆర్ నాట్ ఏ మిషన్స్. ఎందుకంటే మనం ఈ 24 గంటలు చదువుతూ కూర్చోలేము. అట్ ద సేమ్ టైం 24 గంటలు లేదా 48 అవర్స్ 1 వీక్ లేదా లైఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ మీద కూర్చోలేము. అవును అవును. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటా వచ్చినప్పుడే మన లైఫ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో వీళ్ళకి ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఇందాక నుంచి కొన్ని వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ అంటున్నాను స్టూడెంట్కి, 11 వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో 6 వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ వచ్చి కంప్లీట్లీ ఫర్ ఎడ్యుకేషన్ క్లబ్స్, అంటే నాలెడ్జ్ హబ్ అని, ప్లేస్మెంట్ సెల్ అని, బిజినెస్ క్లబ్ అని, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ క్లబ్ అని ఇట్లా ఉన్నాయి అనమాట. అండ్ స్పోర్ట్స్ క్లబ్స్ ఉన్నాయి, అండ్ ఎథ్నిక్ క్లబ్, ఈవెన్ డ్రెస్సింగ్ సెన్స్కి సంబంధించి ఎథ్నిక్ క్లబ్ ఉన్నాయి, అండ్ ఈవెన్ ఎంటర్టైన్మెంట్ క్లబ్స్ ఉన్నాయి. సో ఇట్లాగా మీడియా పాయింట్ ఉంది, లైక్ యూ మన ఏదైతే ఉందో, అంటే మీడియా పాయింట్ కూడా ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏ విధంగా అక్కడ కూర్చొని వితౌట్ ఫియర్ అడగగలుగుతున్నారు. స్టార్టింగ్లో ఏ విధంగా అనిపించేది, సమ్ కైండ్ ఆఫ్ ఫియర్ అనేది ఉంటుంది కదా. సో స్టూడెంట్ లెవెల్ నుంచి దాన్ని పోగొట్టడానికి యూనివర్సిటీ అనేది వాళ్ళకి ఆ మీడియా క్లబ్ అనేది అందిస్తుంది. ఇందాక మనం అనుకున్నాం 20 మెంబర్స్ ఈచ్ బ్యాచ్కి ఉంటారని. సో 20 మెంబర్స్ అవ్వచ్చు, లేదా ఓవరాల్ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ 60 మెంబర్స్ అవ్వచ్చు. ఆ మీడియా పాయింట్లో ఒక డయాస్ మీద నుంచొని అతని సబ్జెక్టుకి సంబంధించిన రిలవెంట్ టాపిక్ని ఆ 60 మందికి ఎక్స్ప్లెయిన్ చేయాలి స్టూడెంట్. ఆ క్లబ్లో జాయిన్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఆన్ ఫస్ట్ డే తను ఖచ్చితంగా షివర్ అయిపోతాడు, ఇంకోటి అవుతాడు. సెకండ్ డే, థర్డ్ డే, అప్ టు 10 టాపిక్స్ వరకు ఇచ్చిన తర్వాత 11th వరకు ఏమవుతుంది, సో వాట్ ఐ యామ్ అనేది అతను ఎక్స్ప్రెస్ చేయగలడు కదా. సో దట్ ఈస్ ఆ కైండ్ ఆఫ్ వేలో స్టూడెంట్కి ఇవ్వటం జరుగుతుంది యూనివర్సిటీలో. అండ్ ఇది వాళ్ళు ఫర్దర్గా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం అనుకున్నాం కదా ప్లేస్మెంట్ సెల్ అన్నాం కదండి, ఆ ప్లేస్మెంట్ సెల్లో కూడా ఏంటంటే స్టూడెంట్కి మాక్ ఇంటర్వ్యూస్ అంటారండి. జనరల్ ఇప్పుడు మనం కొన్ని ఐటీ కంపెనీస్కి వెళ్తే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాం కదా, హెచ్ఆర్ అవ్వచ్చు లేదా టీమ్ లీడ్ వాట్ ఎవర్ అటెండ్ అవుతాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుద్ది అంటే ఫస్ట్ ఇంటర్వ్యూలోనో లేదా అసలు ఒక 10 ఇంటర్వ్యూలు తీసుకున్నా కూడా అతను అది బేసిక్ స్కిల్ అనేది తన దగ్గర ఉండదు. నవేడేస్ మనం చూస్తున్నాం చాలామంది స్టూడెంట్స్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, ఇట్ మీన్స్ ఆఫ్టర్ బీటెక్ కూడా
ఇంగ్లీష్ కమ్యూనికేషన్ క్లాసెస్కి జాయిన్ అవుతున్నారు. అవును ఎంత ఆలోచించండి ఒకసారి దాని అవును గురించి. అవును సో దాన్ని చెక్ పెట్టడానికి అండ్ దాంతోపాటు ఒక ఇంటర్వ్యూ దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది ఈ ప్లేస్మెంట్ సెల్కి సంబంధించిన దాంట్లో నేర్పించడం జరుగుతుంది. దీంట్లో ఏం చేస్తారు, ప్రతి స్టూడెంట్కి 20+ కంపెనీస్ తోటి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంది యూనివర్సిటీ. సో అది కూడా ఏంది, వాళ్ళకి సంబంధించిన హెచ్ఆర్స్ అవ్వచ్చు ఇలాగా, లేదా యూనివర్సిటీలో ఉన్న హైర్ అఫీషియల్స్ అవ్వచ్చు. ఎప్పుడైతే స్టూడెంట్ ఇక్కడే ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఆ ఇంటర్వ్యూకి సంబంధించి ట్రైన్ అయిపోతున్నాడు, సో 10-15 ఇంటర్వ్యూస్ ఇతను ఇక్కడ అటెండ్ అయిన తర్వాత అందులో ఉన్న వర్క్ అటెండ్ అయితే సరిపోదండి, అటెండ్ అయితే దాన్ని అనాలిసిస్ తీసుకోవాలి, అవును, ఫస్ట్కి 10కి ఎంత డిఫరెన్స్ ఉందనేది. అవును ఎప్పుడైతే 15+ అటెండ్ అవుతాడో ఆటోమేటికల్లీ ఇతను ఒక 16-17కి వెళ్ళినప్పుడు ఏమైంది, ఇంప్రూవ్మెంట్ మన మహర్షి మూవీలో కానీ మహేష్ బాబు గారు వాటాయామని చెప్పి అన్నట్టు, సేమ్ యాజ్ లైక్ ఇది నా యొక్క క్యాపబిలిటీ, నా కెపాసిటీ ఇది, నేను ఇంతకు సూట్ అవుతానని చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా. అవును అవును So, అలా ట్రైన్ అవ్వాలి. ఎవరు ఏది కూడా దగ్గరికి వచ్చేవారు, అన్నిట్లో మనం ఇన్వాల్వ్, మనం నేర్చుకోగలగాలి. ఎస్ ఎస్ ఎడ్యుకేషన్ మాత్రం ప్రొఫెసర్స్ అనే వాళ్ళు బోర్డు వరకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మిగతాది మనమే చేసుకోవాలి. ఆ ఇంట్రెస్ట్ స్టూడెంట్ నుంచే ఉండాలి. ఉండకపోతే ఎవరు ఏం చేయలేం. సో అన్నీ ప్రొవైడ్ చేస్తుంది, వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. ఎస్ అండ్ దీంతో పాటు వీళ్ళకి ఏంటంటే ఆ ప్లేస్మెంట్ సెల్లో భాగంగానే కొన్ని ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయించడం, ఏదో పెయిడ్ ఇంటర్న్షిప్స్, నార్మల్ ఇంటర్న్షిప్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ టూర్స్, ఇండస్ట్రియల్ విజిటింగ్స్ కండక్ట్ చేయించడం. ఇండస్ట్రియల్ విజిటింగ్స్ కండక్ట్ చేపిస్తే అక్కడ ఉన్న ఆల్ ఆఫీషియల్స్ తోటి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి అర్థమైపోతుంది. సో ఈ కైండ్ ఆఫ్ వేలో ప్రతి స్టూడెంట్ ట్రైన్ చేయడం జరుగుతుంది యూనివర్సిటీ. ప్రతి ఇయర్ కూడా ప్రతి అకాడమిక్ ఇయర్స్లో కొన్ని కొత్త కోర్సెస్ యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉంది అండ్ బాగా ట్రెండింగ్లో ఉందంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది బాగా ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, ఓకే. బట్ ఈ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఒక 4 years తర్వాత యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్తారు. సో అప్పుడు వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక 4 years తర్వాత ఎలా ఉండబోతుంది, అది స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ అవ్వచ్చు? ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఎనీ కైండ్ ఆఫ్ టెక్నాలజీ రన్ బై ఏ హ్యూమన్ బ్రెయిన్. అవును ఎనీ టెక్నాలజీ ఏదైనా రన్ చేయాల్సింది హ్యూమన్ బ్రెయినే కదా. సో హ్యూమన్ బ్రెయిన్ ఇప్పుడు రీసెంట్గా కూడా కొన్ని న్యూస్ చూస్తే కంప్లీట్గా ఏఐ మీద డిపెండ్ అయినా కూడా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలానే మనం వింటానే ఉన్నాం. సో ఏ టెక్నాలజీ, ఏ ఆర్టిఫిషియల్ మిషన్ లెర్నింగ్ అవ్వచ్చు, కోర్ సిఎస్సి, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఎనీ కైండ్ ఆఫ్ వర్క్. సో 4 సంవత్సరాల తర్వాత మనం గెట్ ఆన్ అవ్వాలి అంటే అప్గ్రేడెడ్ టు ద మార్కెట్. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఇండస్ట్రీకి కావాల్సిన కరికులం ఏదైతే ఉందో యూనివర్సిటీలో మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. సో దాన్ని మనం అందిపుచ్చుకోవాలి. సో అలాంటి కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువుకున్నప్పుడు ఇప్పుడు ఒకప్పుడు జావా, పైథాన్ నేర్చుకుంటే చాలా బాగుండేది. దాని తర్వాత ఇంకా కొన్ని లాంగ్వేజెస్ వచ్చినాయి, తర్వాత శాప్, వెబ్ యాప్ లాంటివి వచ్చినాయి. ఇప్పుడు ఆర్ అనే కొన్ని సమ్ కైండ్ ఆఫ్ కొన్ని సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి. సో మార్కెట్ అప్డేషన్కి మనం వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా సర్వైవల్ అండ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది. నువ్వు కమ్యూనికేషన్ మీద గ్రిప్ ఉండదు, టెక్నికల్ స్కిల్స్ మీద గ్రిప్ ఉండదు. బీటెక్ అయిపోయి టైపింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. బీటెక్ అయిపోయి కంప్యూటర్ల మీద కూర్చొని ఇంకా దాని మీద నాలెడ్జ్ కోసం నేర్చుకుంటున్న సెంటర్లో చాలా మంది ఉన్నారు. సో మనం అంటే వీళ్ళ నాలెడ్జ్ ఏంటి అంటే, వీళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, ఇవన్నీ వాళ్ళు 4 సంవత్సరాలు చేసే కాదు, 4 సంవత్సరాలు అయిపోయాక ఏ అమీర్పేటకో, ఏ కుకట్పల్లికో, లేకపోతే ఇంకో బెంగళూరు, తమిళనాడు వెళ్ళి అక్కడ ఇంకో 2 సంవత్సరాలు కూర్చొని అక్కడ సర్టిఫికేషన్ కోర్సెస్ కంప్యూటర్ నేర్చుకొని అప్పుడు మనం జాబ్కి వెళ్ళాలి, అప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనే కాన్సెప్ట్లో ఉన్నారనమాట. సో ఈ 4 సంవత్సరాలు ఏం చేయాలి, అది వాళ్ళకి వదిలేయాలి. బేసిక్ ఎగ్జాంపుల్ కదా. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత ఏమవుతావు అనేది ఇవాళ నవేడేస్ చాలామంది దే హ్యావ్ ఎ క్లారిటీ అబౌట్ దేర్ ఫ్యూచర్స్. అంటే అందరూ అని చెప్పలేమండి, దాదాపు చాలా వరకు సో 10th అయిపోయింది, ఇంటర్మీడియట్లో ఏం తీసుకోవాలి, గ్రాడ్యుయేషన్ తర్వాత పీజీలో ఏం చేయాలి అనే కాన్సెప్ట్లో చాలామంది ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటి అంటే ఈ కైండ్ ఆఫ్ వేలో ఉన్నారనమాట. సో దాన్ని తగ్గించుకొని 4 సంవత్సరాలు ఏదైతే ఉందో, ఎంటర్టైన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రెస్ అనేది తీసుకోకూడదు, స్ట్రెస్లెస్గానే చదువుకోవాలి, స్పోర్ట్స్ ఆడుకోవాలండి, మూవీస్కి వెళ్ళాలి, అన్నీ చేయాలి. బట్ మన 60 సంవత్సరాల కెరీర్ని ఈ 4 సంవత్సరాలు డిసైడ్ అవుతున్నప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా చేసుకోవాలి కదా. నువ్వు ఎంటర్ప్రీనర్గా డెవలప్ అవ్వచ్చు, లేదా ఒక బిజినెస్ మ్యాన్గా డెవలప్ అవ్వచ్చు, యాజ్ ఎ సీఈఓగా వెళ్ళొచ్చు, యాజ్ ఎ టీమ్ లీడ్గా, హెచ్ఆర్గా వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు. దానికి కావాల్సిన సిచ్యువేషన్స్ ఏంటి, ఎలాంటి నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవాలి, అసలు మనం దేనికి సూటబుల్ అవుతాం అనేది ఆలోచించుకొని స్టెప్ తీసుకోవడం అనేది చాలా పాయింట్. స్టెప్ తీసుకున్న తర్వాత చేయాల్సిన పనులన్నీ కమ్యూనికేషన్ మీద, టెక్నికల్ స్కిల్స్ మీద, లేకపోతే ఇంకా సిస్టమ్ నాలెడ్జ్ మీద,
వీళ్ళకి కావాల్సిన సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ మీద ఇప్పుడు సిఎస్సి వాళ్ళకైతే C++, జావా వరా ఇలాంటివి ఉన్నాయి. అవును. వీటన్నిటి మీద ఫోకస్ చేసుకోవాలి కదా. మ్మ్. అవి నేర్చుకున్నప్పుడు యాడ్ ఆన్ సర్టిఫికేట్గా ఉన్నప్పుడు 100% నువ్వు 4 సంవత్సరాల తర్వాత ఇంకో కంపెనీ కాదు ఇంకో ఏ కంపెనీకి పోయినా నీకు ఆఫర్ ఉంటుంది. Yes. దరి వామ్ వెల్కమ్ నీకు ఉంటుంది కదా. అదైతే నేను చెప్తా. ఓకే. అంతేగాని నేను 4 సంవత్సరాలు చదివేసి రాగానే నాకు ఏదో ఒకటి ఉండాలి అంటే అది అవని పని. ఎవరు చెప్పరు కూడా అది కాన్సెప్ట్. నువ్వు ఊరికేదో ఇప్పుడు రైతున్నారు పొలంలో విత్తనాలు వేసి వదిలేస్తే పంట రాదుగా చేతికి. అవునవును. దానికి ఎంతో కష్టపడాలి. 6 నెలలు కష్టపడితే కానీ అది పంట రాదు. అంతే ఇది కూడా అంటే ఇప్పుడు యూనివర్సిటీ ఏవైతే ప్రొవైడ్ చేస్తుందో అవి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని 100%. ప్లాన్ చేసుకోవాలి. 100%. అండ్ మీ దగ్గర నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అని అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంజయ్ గుడావత్లో గుడావత్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ హానర్ కోర్స్. అసలు ఆ వీడియోస్ చూస్తుంటే పోయింది నాకు మతి. అంత బాగుంది. యా. అండ్ ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది ఈ స్టూడెంట్స్ ఏ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్కి బాగా సూట్ అవుతుంది అండ్ వీళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఉంటుంది? ఏ కైండ్ ఆఫ్ స్టూడెంట్కి సెట్ అవుతుంది అనేది కాదు కానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు లేదా ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు పేరెంట్కి ఒక డ్రీమ్ ఉంటుంది, స్టూడెంట్కి ఒక డ్రీమ్ ఉంటుంది. బట్ చదవాల్సింది స్టూడెంట్. సో తనకి ఏది ఇంపార్టెంటో తనకి ఏది కావాలో తనని అడగండి, తను ఏది తీసుకుంటే అది తీసుకోమని చెప్పాలి. అతను కొంతమందికి ఇప్పుడు మీరు చిన్నపిల్లలప్పుడు కూడా కన్స్ట్రక్టింగ్ మీద వాళ్ళకి చాలా ఐడియా ఉంటుంది. కొంతమందికి సిస్టమ్ మీద కూర్చొని ఉంటారు, మొబైల్స్లో ఆపరేటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంకో కొంతమందికి ఆర్ట్స్ అండ్ కలెక్షన్స్, కొంతమంది డిజైన్, లైక్ దట్. ఆ వేలో వెళ్ళనిస్తే వాళ్ళు 100% సక్సీడ్ అవుతారు. అలా కాకుండా మనం వాళ్ళ మీద రుద్దామనుకోండి మేబీ మన కోసం చదవచ్చేమో. బట్ ఇక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే చాలా మందికి ఉండే కళ ఏంటి అంటే, సో నేను ఎందుకు పైలట్ అవ్వకూడదు, నేను ఎందుకు ఏవియేషన్ ఇండస్ట్రీ సైడ్ వెళ్ళకూడదు అనే ఒక ఆలోచన ఉంటుంది. అలాంటి వారికి సంజయ్ గుడావత్ ది బెస్ట్గా ప్రొవైడ్ చేస్తుంది ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో బికాస్ ఇప్పుడు మీరు అడిగారు ప్రాక్టికల్గా ఏ విధంగా వాళ్ళకి వర్కౌట్ అవుతుందని కూడా. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం బోయింగ్ ప్లేన్ అనేది పెట్టున్నాం ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కోసం. అండ్ 3 చార్టర్ ఫ్లైట్స్ ఉన్నాయి. అండ్ దానికి సంబంధించిన పార్ట్స్ అన్ని కూడా ల్యాబొరేటరీలో అరేంజ్ చేయడం జరిగింది. సో ఇది ఇవన్నీ కూడా రియల్ టైమ్ ఎక్స్పోజర్ కోసం మీరు మన ఓపెన్ గానే వీడియోలో కూడా చూడొచ్చు. సో ఇలా వీళ్ళకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కనపడుతుంది అనమాట. అండ్ మంచి ప్లేస్మెంట్ రావడానికి కూడా అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ మా సంజయ్ గుడావత్ చైర్మన్ సార్కి సొంత ఎయిర్లైన్స్ ఉంది. ఇప్పుడు ఏదైతే మనం ఇండిగో లేదా ఎయిర్ బస్ ఇలాంటి ఏదైతే ఉన్నాయో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్లైన్స్ స్టార్ ఎయిర్లైన్స్. స్టార్ ఎయిర్లైన్స్ అనేది మన యూనివర్సిటీకి సంబంధించి చైర్మన్ సార్ది. సో ఈ ఏరోనాటికల్ చదువుకునే ఎవరైతే లిమిటెడ్ స్ట్రెంత్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారో ఇందులోనూ ఈజీగా ప్లేస్మెంట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది, బయట తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అండ్ వీళ్ళకి ఏంటి అంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కోసం ఈ స్టార్ ఎయిర్లైన్స్ మన హైదరాబాద్లో బేస్ ఉంది, ఈవెన్ బెంగళూరులో బేస్ కూడా ఉంది. సో వీళ్ళకి ఇక్కడే ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఈజీగా ప్లేస్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విధంగా కరికులం కూడా ఈవెన్ ఇప్పుడు మీరు చూడండి ఇంటర్నేషనల్ కరికులం అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే వీళ్ళు ఫర్దర్గా సిపిఎల్కి ఏ విధంగా వెళ్ళాలి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఏ విధంగా వెళ్ళాలి, టెక్నికల్ సైడ్ ఏ విధంగా వెళ్ళాలి, ఇలాంటి అన్నిటికీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉందన్నమాట యూనివర్సిటీ. సార్ మరి ఇన్ని కోర్సెస్ గురించి డిస్కస్ చేసాము అండ్ మంచి మంచి విషయాలు తెలుసుకున్నాము యూనివర్సిటీ గురించి. బట్ వీళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫీజు ఎలా ఉంటుంది, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ అండి. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఫీజు విషయం పిల్లలకు కూడా చాలా మందికి డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. అంటే ఇంటర్మీడియట్లో అబౌవ్ 60%, 65% ఎవరైతే ఉంటారో ఫస్ట్ క్లాస్ స్టూడెంటే కాబట్టి వాళ్ళందరికీ కూడా డైవర్సిటీ స్కాలర్షిప్ ఇస్తుంది. ఈ డైవర్సిటీ స్కాలర్షిప్ కూడా ఏంది అంటే తెలుగు పిల్లలు కూడా ఇక్కడ యూనివర్సిటీలో ఉండాలని ఒక సదుద్దేశంతో మన యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అందులో భాగంగానే ఏదైతే ఫీ ఉందో ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ డైవర్సిటీ స్కాలర్షిప్ వీళ్ళకి ఎక్సెప్ట్ ఫుడ్ 9,60,000 రూపాయలు అనేది ఫిక్స్ చేసింది అనమాట యూనివర్సిటీ, ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజు, ఎగ్జామినేషన్స్, ల్యాబొరేటరీ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్, విజిటింగ్స్ కానివ్వండి, ట్యూషన్ ఫీజు కానివ్వండి, ఈవెన్ అకామిడేషన్ కానివ్వండి, దోబీ ఫీజెస్ కానివ్వండి, ఈ 9,60,000 రూపాయలు అనేది ఇది వీటికి సెట్ చేసింది. అండ్ మంత్లీ అనేది ఫుడ్ కోసం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫుడ్ కోసం పే చేసుకోవాలన్నమాట వీళ్ళు. సో అక్కడ ఎందుకంటే ఎందుకు నార్మల్గా ఏ యూనివర్సిటీలోనే ఇంక్లూడింగ్ హాస్టల్ ఫుడ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే మేడం లాస్ట్ ఇయర్ వరకు కూడా మేము
ఇంక్లూడింగ్ ఫుడ్ తోటే కట్టించేసేవాళ్ళం అనమాట. బట్ ఏమైపోయిందంటే మన తెలుగు పిల్లల కోసం తెలుగు ఫుడ్ అరేంజ్ చేసినా కూడా సరే సంవత్సరం అంతా మేము తెలుగు ఫుడ్డే తినాలా, మాకు ఒక ఐడియా ఉందని చెప్పి వాళ్ళొక ఇన్నోవేటింగ్గా ఒక Okay. ఐడియా తీసుకొచ్చారు. వాళ్ళకి బెనిఫిట్గా ఉండేది అనమాట. ఓకే. సో మేము సంవత్సరం అంతా ఎందుకు మేము పే చేసుకోవడం, ఇట్లా మేము మంత్ వైజ్గా వెళ్ళిపోతాం సార్, మంత్లీ పే చేసుకుంటూ వెళ్తాం అని అన్నారు. సో ఆ కాన్సెప్ట్ కూడా ఏంటి అంటే యూనివర్సిటీలో త్రీ వెరైటీస్ ఆఫ్ క్యాంటీన్స్ ఉన్నాయి. ఓహో. మన తెలుగు ఫుడ్ అని, కర్ణాటక ఫుడ్ అని, అండ్ అలాగే మరాఠీ ఐ మీన్ నార్త్ ఇండియన్ ఫుడ్ కానీ ఇలా ఉన్నాయి అనమాట. సో ఒక నెల తెలుగు ఫుడ్ తింటారు, ఇంకొక నెల నార్త్ ఫుడ్ తింటారు, ఇంకొక నెల కర్ణాటక ఫుడ్ తింటారు. వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుందని చెప్పి వాళ్ళ ఐడియా ఓకే ఫైన్ ఎస్ ఎగ్జాక్ట్లీ. సో మీరు అలాగే కంటిన్యూ చేయండి అని చెప్పి ఫుడ్కి మంత్లీ పే చేసుకుంటూ వెళ్ళిపోతారు 4 yearsకి కూడా. అలా కాకోకుండా ఇక రిమైనింగ్ ఏదైతే అన్ని ఫీజెస్ ఉన్నాయో 9,60,000 అనేది ఫిక్స్ చేసింది యూనివర్సిటీ. ఇంకా సింగిల్ పెన్ని కూడా వీళ్ళు అడిషనల్గా పే చేయాల్సిన అవసరం లేదనమాట. బట్ స్టూడెంట్స్ తీసుకొచ్చిన ఐడియా ఇదేదో బాగుంది సార్. ఎందుకంటే ఎందుకంటే వేరే యూనివర్సిటీస్లో కంప్లైంట్ బాబాయ్ ఎప్పుడు ఇదే ఫుడ్ మేడం తిని బోర్ కొడుతుంది అని చెప్తూ ఉంటారు. బట్ వాళ్ళు తీసుకొచ్చిన ఐడియా ఇది డిఫరెంట్గా ఉంది. అంటే మేము ఒక కమిటీ వేసి మీ నాలెడ్జ్ మీ ఐడియా ఏందో చెప్పండి అని అడిగినప్పుడు ఈ విధంగా వెళ్తాను సార్ అన్నారు. ఇట్స్ ఓకే, ఎందుకంటే ఓన్లీ తెలుగు ఫుడ్ తినడం కన్నా కూడా సంవత్సరం అంతా ఇందాక మనం అనుకున్నట్టు కర్ణాటకకి వెళ్తారు, రోటీస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఒక నెల రోటీ తింటారు, లేదు ఒక నెల ఇంకా ఏదన్నా వీళ్ళకి ఏంటంటే ఈ ఇయర్ మొత్తం మీద 9 months 9.5 months కాబట్టి ఇంకా ఆ 2.5 months అమౌంట్ కూడా సేవ్ అవుతూ ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ వేలో కూడా వాళ్ళు చెప్పు ఉండొచ్చు. సో అనేది స్టూడెంట్ ఫేవరబుల్గా ఈవెన్ చైర్మన్ సార్ కూడా తెలుగు పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా విత్ ఇమీడియట్ యాక్షన్ బౌన్స్ వస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు సార్ తెలుగు పిల్లలు? ఆల్మోస్ట్ 1,500+ ఉన్నారండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కోర్సెస్లో. అండ్ ఈ ఇయర్ మా తెలుగు పిల్లలకి ఎన్ని అడ్మిషన్స్ ఇస్తున్నారు? లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే పెంచారా తగ్గించారా? ఆల్మోస్ట్ అంతే ఉన్నాయండి, ఎందుకంటే సీట్స్ మనం పెంచండి యాజ్ పర్ ద గైడ్ లైన్స్ అన్ని ప్రకారంగా వెళ్ళాలి. బట్ తీసుకునే ఇంటేక్ లిమిటెడే కాబట్టి మన తెలుగు పిల్లలు కూడా ఆల్మోస్ట్ తీసేసుకుంటున్నారు. అంటే రిజల్ట్స్ అన్నీ వచ్చేసినాయి అండ్ ఎగ్జామ్స్ కూడా అన్ని కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో విన్నారు కదా, ప్రతిసారి లిమిటెడ్ సీట్సే పెడుతున్నారు. కనీసం ఈసారి పెంచడానికి ట్రై చేయండి, మాకు నెంబర్ చెప్పకపోయినా కూడా. ఎందుకన్నారంటే తెలుసు మీరు తీసుకుంటున్నారు లిమిటెడ్ సీట్స్, బట్ తర్వాత వచ్చే పిల్లలు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఒక్క అడ్మిషన్ చూడండి సార్ అని అడిగే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో అట్లా కాకుండా కొంచెం మా తెలుగు పిల్లల్ని చూసి తీసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. సో చూస్తున్నారు కదా, లిమిటెడ్ అడ్మిషన్స్ అండి. సో మీకు అడ్మిషన్స్కి సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు. చెప్పాను కదా, లిమిటెడ్ అడ్మిషన్స్ మాత్రమే. సో ఖచ్చితంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, మిగతా ఏ కోర్సు ఈ పిహెచ్డి కానీ లేకపోతే పీజీ చేయాలనుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా సంజయ్ గొడవట్ యూనివర్సిటీ ఈజ్ బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. మీరు ఈ విషయంలో డెసిషన్ తీసుకున్నాక అస్సలు రిగ్రెటే ఫీల్ అవ్వరు. మేము దానికి గ్యారంటీ ఇస్తున్నాము. అంతేనా సార్? మా తెలుగు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు